హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గర్భాశయం జారితే ఏం చేయాలో తెలుసుకుందాం. గర్భాశయం కిందకు జారితే అసౌకర్యంతో పాటు మూత్రాశయ విసర్జక వ్యవస్థలకు కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఈ సమస్యను సకాలంలో సరిదిద్దుకోవాలంటున్నారు గైనకాలజిస్ట్ అబ్స్టెట్రిషియన్ డాక్టర్ పూజిత సూరపనేని. గర్భాశయం కిందకు జారే పరిస్థితికి వయసుకు సంబంధం లేదు. 23 ఏళ్ల యువతుల్లో కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. బాల్యం నుంచి కండరాల సమస్యలు ఉన్న యువతుల్లో ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్ ప్రసవాలు చేయించుకున్న మహిళలతో పోలిస్తే సాధారణ ప్రసవం జరిగిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగని ప్రతి మహిళ ఈ సమస్యను ఎదుర్కొంటుందని అనుకోవడానికి వీల్లేదు. కండరాలు, కొలాజెన్, కణజాలాల పటుత్వం తక్కువగా ఉన్నవాళ్ళు, ప్రసవంతో కటికండరాలు బలహీనపడిన వాళ్లలో 50 ఏళ్లు పైబడిన తర్వాత ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ. సాధారణ ప్రసవమైన మహిళల్లో ఈ సమస్య తలెత్తే అవకాశాలు కాస్త ఎక్కువ. అయితే వైద్యుల పర్యవేక్షణలో సాధారణ ప్రసవం జరిగినప్పుడు ఎపిషాటమీ అనే కోత సహాయంతో గర్భాశయం ఒత్తిడికి లోనవ్వకుండా ప్రసవం సుఖంగా జరిగిపోయేలా వైద్యులు తోడ్పడతారు. అలాగే గర్భంతో సాగిన గర్భాశయం తిరిగి సాధారణ స్థితికి కుంచుకుపోవడానికి ప్రసవానంతరం 6 వారాల సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు శరీరానికి విశ్రాంతినివ్వాలి. కానీ ఇంటి ప్రసవాలు చేయించుకున్న సందర్భాల్లో ప్రసవం కోసం తొందర పెట్టడం వల్ల గర్భాశయం ఒత్తిడికి లోనై కండరాలు బలహీనపడతాయి. గర్భధారణతో పెరిగిన బరువును త్వరగా వదిలించుకోవాలనే ఆలోచనతో 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోకుండానే వెంటనే వ్యాయామాలు మొదలుపెట్టడం కూడా సరికాదు. ప్రసవంతో గర్భాశయం కొంతమేరకు కిందకు జారుతుంది. యోని ద్వారం నుంచి 8 సెంటీమీటర్ల మేరకు జారితే పర్వాలేదు. అయితే అంతకు మించి 6, 5, 2 సెంటీమీటర్ల దూరానికి జారిపోతూ ఉంటే యూటెరస్ ప్రొలాప్స్గా పరిగణించాల్సి ఉంటుంది. చివరి దశలో మూత్ర విసర్జన సమయంలో లేదా బలంగా ముక్కినప్పుడు, పొట్ట మీద ఒత్తిడి పడే వ్యాయామాలు చేసినప్పుడు గర్భాశయం యోని వరకు జారినట్లు తెలిసిపోతుంది. అయితే మొదటి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు కాబట్టి ఎవరూ పట్టించుకోరు. కానీ రెండో దశలో పొట్ట మీద ఒత్తిడి పడినప్పుడు, మూడో దశలో ఒత్తిడి పడకుండానే గర్భాశయం జారినట్లు తెలిసిపోతుంది. 4వ దశలో గర్భాశయం యోని ద్వారం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ దశను గ్రేడ్ 4 యూవీ ప్రొలాప్స్ అంటారు. అయితే మెనోపాజ్కు చేరుకున్న మహిళల్లో ఈ పరిస్థితి ఎక్కువ. పైబడే వయసులో శరీరంలోని మిగతా కండరాల్లాగే గర్భాశయ కండరాలు కూడా సాగే గుణాన్ని కోల్పోయి బలహీనపడిపోవడంతో యూటెరస్ ప్రొలాప్స్ 1-2 దశల నుంచి 3-4 దశలకు చేరుకుంటూ ఉంటుంది. యూటెరస్ ప్రొలాప్స్ వంశపారంపర్యం కూడా. కాబట్టి 50 ఏళ్లు దాటిన తర్వాత ఈ కోవకు చెందిన మహిళల్లో గర్భాశయం కిందకు జారే సమస్య తలెత్తుతూ ఉంటుంది. గర్భసంచి ముందు మూత్రాశయం, గర్భాశయం వెనుక విసర్జక అవయవాలు ఉంటాయి. కాబట్టి గర్భాశయం కిందకు జారినప్పుడు ఈ అవయవాలు కూడా స్థానభ్రంశం చెందుతాయి. దాంతో మూత్ర విసర్జన అసంపూర్తిగా జరుగుతూ యూరినరీ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. అలాగే మల విసర్జన కూడా ఇబ్బందిగా మారి మలబద్ధకం మూలంగా మొలలు, ఫిషర్లు వేధిస్తాయి. మొదటి, రెండవ దశ యూటెరస్ ప్రొలాప్స్తో ఇబ్బంది పడే యువతులకు సర్విక్స్కు రింగ్ బిగించి సర్విక్స్ను వెనక్కి నెట్టి పైన కూర్చోబెట్టవచ్చు. అలాగే గర్భాశయాన్ని పైకి లేపి లోపలి పొట్టకు తగిలించే స్లింగ్ సర్జరీ కూడా తోడ్పడుతుంది. ఈ చికిత్సతో మూత్రాశయ సమస్యను నిరోధించుకోవచ్చు. యూటెరస్ ప్రొలాప్స్ 4వ దశకు చేరుకున్నప్పుడు సర్జరీని ఎంచుకోక తప్పదు. వృద్ధులైన మహిళలకు 4వ దశ యూటెరస్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు వెజైనల్ హిస్టెక్టమీ ద్వారా గర్భసంచిని తొలగించి మూత్రాశయాన్ని పైకి నెట్టి సమస్యను సరిదిద్దవచ్చు. కొందరిలో గర్భసంచి జారకపోయినా మూత్రాశయం జారుతుంది. ఇలాంటి సందర్భాల్లో యాంటీరియర్ కాల్పోరఫీ అనే చికిత్స ద్వారా మూత్రాశయాన్ని పైకి నెట్టి కుట్టు వేసి దాని స్థానంలో అమర్చుతారు. పోస్టీరియర్ రెక్టోసీల్లో భాగంగా కిందకు జారిన విసర్జకాయవాన్ని పైకి నెట్టి కుట్టు వేసి అమరుస్తారు. ఈ 2 చికిత్సలు యోని ద్వారం గుండానే జరుగుతాయి. అయితే తాజా లాప్రోస్కోపీ చికిత్సతో ఈ చికిత్సలు మరింత సులభతరం అయ్యాయి. గర్భాశయం పూర్తిగా కిందకు జారినప్పుడు దానికి మెషిన్ అమర్చి ట్యాకర్ ద్వారా శాక్రం ఎముకకు తగిలించవచ్చు. ఈ లాప్రోస్కోపిక్
స్కాల్పో కాల్పోఫ్లెక్సీ చికిత్సలో మూత్రాశయాన్ని, విసర్జక అవయవాన్ని తాకే అవసరం ఉండదు కాబట్టి అవి రెండు ఏమాత్రం దెబ్బతినకుండా వాటి స్థానాల్లోకి చేరుకోగలుగుతాయి. ఇలా యూటరిన్ ప్రొలాప్స్ దశ ఆధారంగా చికిత్స కోసం మొదట రింగ్స్ని ఎంచుకుంటారు. తర్వాత వెజైనల్ హిస్టెక్టమీ, అంతిమంగా లాప్రోస్కోపిక్ స్కాల్పో కాల్పోఫ్లెక్సీని వైద్యులు ఎంచుకుంటారు. ఈరోజు మనం గర్భాశయం జారితే ఏం చెయ్యాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.